వెల్కమ్ టు శబానా రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ ఆవకాయ. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ఆవకాయ రెసిపీని సింపుల్ స్టెప్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఆవకాయ తయారీ కోసం ముందుగా మామిడికాయలను తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆవకాయ కోసం మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్లో ఆవాలు తీసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లోకి యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని సపరేట్ బౌల్లోకి తీసి చల్లారనివ్వాలి. అలాగే 1/4 కప్పు మెంతులను తీసుకొని దోరగా వేయించుకొని సపరేట్ బౌల్లోకి తీసి బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఊరగాయ తయారీ కోసం ఒక వెడల్పాటు గిన్నెను తీసుకొని ముందుగా కట్ చేసుకున్న ముక్కలను కొలత కోసం తీసుకున్న గిన్నెతో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు, 3/4 గిన్నె కారాన్ని తీసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పౌడర్ను కూడా మామిడి ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. అదే కొలత గిన్నెతో 3/4 గిన్నె ఉప్పును కూడా తీసుకొని మామిడి ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆవకాయలోకి ఆవ నూనెని కానీ సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ ఏ గిన్నెతో అయితే మనం కారం తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 గిన్నె నూనెని తీసుకొని ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఊరగాయలోకి పోపు తయారీ కోసం ఒక కప్లో వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె బాగా వేడెక్కాక 1/4 కప్పు ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పోపును బాగా చల్లారించి ఆవకాయలోకి యాడ్ చేసుకోవాలి. ఆవకాయని బాగా కలుపుకొని నూనె పైకి తేలిన తర్వాత పొడిగా ఉన్న జాడీలోకి ఆవకాయని తీసి పెట్టుకోవాలి. ఆవకాయని వేడి వేడి అన్నంలోకి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.